విద్యుత్ శాఖ ఏటీఏ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మణికొండ ఏటీఏగా పనిచేస్తున్న అంబేద్కర్ భారీగా అక్రమాస్తులు కూడగట్టినట్లుగా ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు గచ్చిబౌలి, మణికొండలోనే ఆయన నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అంబేద్కర్ బంధువుల ఇళ్లలో 2 కోట్ల రూపాయల డబ్బులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. విద్యుత్ శాఖ ఏటీఏ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మణికొండ ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ భారీగా అక్రమాస్తులు కూడగట్టినట్లుగా ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు గచ్చిబౌలి, మణికొండలోని ఆయన నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అంబేద్కర్ బంధువుల ఇళ్లలో 2 కోట్ల డబ్బును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. రైటిక విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తున్నాయి. మణికొండ ఏడీఏగా పనిచేస్తున్న అంబేద్కర్ భారీగా అక్రమాస్తులు కూడగట్టినగా ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, మణికొండ ఏడీ అంబేద్కర్ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఎత్తుపోయే విషయాలు ఎదురు చూస్తున్నాయి. చాలా పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడుతుంది. ఆయన నివాసంలో కాదు, ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన నివాసాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 15 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆ డబ్బు కట్టలు ఏ విధంగా కనిపిస్తున్నాయి. మొత్తం అక్రమార్జన సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతోనే ఈ దాడులు ఏకకాలంలో ఏసీబీ చేస్తోంది. 2 కోట్ల రూపాయలు ఒక తనకు సంబంధించిన బంధువు ఇంట్లో పట్టుబడింది. దానికి సంబంధించి ఎలాంటి వివరాలు లేవు. కేవలం అది అంబేద్కర్ సంబంధించిన అమౌంట్ గానే గుర్తించి ప్రస్తుతం ఆ డబ్బు కూడా సీజ్ చేశారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద మొత్తంలో బంగారు వస్తువులు, ఆ బంగారు నగలు కావచ్చు, మిగతా పెద్ద ఖరీదైన వస్తువులు కూడా భారీగానే ఏసీబీ గుర్తించింది. పెద్ద మొత్తం చాలా రోజులుగా ఏవైతే విద్యుత్ శాఖకు సంబంధించిన అనుమతులు ఉంటాయో ఆ అనుమతులకు సంబంధించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా అంబేద్కర్ పై ఉన్నాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. కేవలం హైదరాబాదే కాదు, ఇటు మహబూబ్ నగర్, మిగతా కొన్ని జిల్లాల్లో కూడా సంబంధించిన బంధువుల నివాసంలో కూడా ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద 15 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడింది. ఇంకా సోదాలు కొనసాగుతున్న పరిస్థితుల్లో సాయంత్రం వరకు మనకు మరింత అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. శ్వేత. రైట్ రమణ, థ్యాంక్ యూ.